మరి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారి ఆమోదం తెలపటం, ఫైల్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఇవాళ గవర్నమెంట్లో ఉండటం అనేది జరిగింది. మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్కి సంబంధించి మరి గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్కి యాక్ట్ 30 తీసుకొచ్చి మరి 2014కు ముందు ఉన్న వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పారు. మరి అందులో 3000 మందినే రెగ్యులర్ చేసిన పరిస్థితి ఉంది. మరి మిగిలిన 8000 మందిని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి 2 సంవత్సరాలుగా అడుగుతున్నాం. అది కూడా 3 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు మరి వాటిలో ఉన్న ఇబ్బందులను తొలగించి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసే ప్రక్రియను ప్రారంభించడానికి ఆమోదం తెలిపారు. దానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి నాణ్యానికి ఒక పక్క చూస్తే ఇవన్నీ ఉన్నాయి, మరి నాణ్యానికి రెండో పక్క చూస్తే ఏదైతే మేము వేతన సవరణ మరి గత 3 సంవత్సరాలుగా వేతన సవరణ కమిటీని వేయమని అడుగుతున్నామో 2023లో మరి అప్పుడు ఉన్న ప్రభుత్వం వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేసింది. తర్వాత ఆయన రాజీనామా చేశారు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడినాక ఇంతవరకు వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేయకపోవడం అనేది శోచనీయమైన విషయంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు భావిస్తున్నారు. మరి 2023లో మాకు అపాయింట్ చేయాల్సి ఉండగా 26 వచ్చినా కూడా ఇంతవరకు కమిటీని అపాయింట్ చేయకపోతే కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి, ఇంటీరియం రిలీఫ్ ఎప్పుడు మేము తీసుకోవాలి, ఫిట్మెంట్ ఇచ్చి వేతన సవరణ ఎప్పుడు అమలు చేయాలనేది కూడా ఇవాళ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అందరినీ కూడా ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. 2023లో అటు తెలంగాణకి వేతన సవరణ కమిటీని వేయాల్సింది, ఇటు పక్క ఆంధ్రప్రదేశ్కి కూడా వేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక పక్క తెలంగాణ గవర్నమెంట్ వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేయటమే కాక వాళ్ళు ఇంటీరియం రిలీఫ్ని కూడా డిక్లేర్ చేశారు. కమిటీ 3 సంవత్సరాల క్రితమే అపాయింట్ అయింది. మరి కమిటీ రేపు ఆగస్టులో మరి కమిటీ రిపోర్ట్ కూడా ఇస్తుంది. అక్కడ ముఖ్యమంత్రి గారు 2 నెలల్లో వేతన సవరణ కమిటీని కూడా మొత్తం ఫిట్మెంట్ని కూడా ఇచ్చి వేతన సవరణ ఫిక్స్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇంతవరకు వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేయకపోవడం అనేది ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురి చేసే అంశంగా కూడా చెప్తున్నాం. నిర్మాణాత్మకమైన సహకారాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందాక నేను చెప్పిన విషయాల్లో ఉద్యోగులకు సంబంధించి కొన్ని సానుకూల నిర్ణయాలు కొన్ని వ్యూహాలన్నీ చేసింది. కానీ వేతన సవరణ విషయంలో మరి సెంట్రల్ గవర్నమెంట్ 2026 జనవరి నుంచి వేతన సవరణ అయితే అక్టోబరు 2025నే వాళ్ళు వేతన సవరణ కమిషనర్ని వేసిన పరిస్థితి ఉంది. మరి 2023ది ఎప్పుడు వేస్తారని అడుగుతున్నాం. ఇంకొక ఇబ్బంది ఏంటంటే 2028లో ఇంకొక వేతన సవరణ మాకు రావాల్సిన పరిస్థితి ఉన్నది. అసలు 2026-27 వరకు వేతన సవరణ కమిషనర్ని వేయకపోతే ఆ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, వేతన సవరణ ఎప్పుడు జరుగుద్ది, మరి ఇంకొక 2028లో ఇంకొక వేతన సవరణ ఎప్పుడు తీసుకుంటాం? లేదు, ద్రవ్యోల్బణం లేదా, ఇన్ఫ్లేషన్ లేదా, రూపీ వాల్యూ ఏదన్నా పెరిగిందా, మరి ధరల పెరుగుదల, ధరల సూచి పెరుగుదల, కాస్ట్ ప్రైస్ ఇండెక్స్లో మేము ఎప్పుడో 2023కి మీరు ఎప్పుడైతే ఇచ్చారో 2018లో నుంచి రావాల్సిన పిఆర్సీని మీరు ఇచ్చారు. మరి 2023 నుంచి మాకు రావాల్సిన పిఆర్సీ ఇవ్వకపోతే ఓ పక్క డిఎల్ రాని పరిస్థితి, ఓ పక్క పిఆర్సీ కమిటీ వేయని పరిస్థితి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళ ఇది కూడా పెరగాలని కోరుకుంటారు. దానికోసం భారతదేశ వ్యాప్తంగా నిర్దేశించబడిన వేతన సవరణ కానీ మిగిలిన అంశాల్లో కానీ ప్రభుత్వం చొరవ చూపించకపోవడం కరెక్ట్ కాదని చెప్తున్నాం. అక్టోబర్లో మేమంతా కూడా కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు పిఆర్సీ కమిటీ విషయాన్ని మాకు వదిలేయండి అని అడిగారు.